హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో? మీకు ఈరోజు కొత్తిమీర లాంటి ఒక ఆకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, కొత్తిమీర లాంటి ఆకు చూపిస్తానని చంద్రకాంతం చూపిస్తున్నారు. ఏంటనుకుంటున్నారు? ఎల్లో చంద్రకాంతం చక్కటి సువాసనతో ఎంత బాగుందో చూసారా? బాగుంది కదా? స్నాప్ డ్రాగన్ ఈ ఫ్లవర్స్. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. నాకు ఓఎల్ఈఓలో మేడం లీలాకుమారి మేడం ఇచ్చారనమాట. దీనికి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇదేనండి కొత్తిమీర లాంటి ఫ్లేవర్స్ ఆకు. ఇదిగో ఈ ఆకులు మనం కొత్తిమీర ఎలా వాడతామో అలా వాడుకోవడమే అనమాట. చూడండి, ఈ చెట్టు మీద ఈ చిక్కుడు చెట్టు ఇదంతా కూడా పాకేసిందండి. ఇది 366 రోజులు చిక్కుడు అంటారు కదా, అదండి. ఊరికే అది వచ్చేసింది, ఇది ఇలా పాకేస్తుంది. చూడండి, అంత ఆకుకి కాయ ఉంది చూసారా? మొత్తం పూత కాయ పెరుగుతూ. ఇదిగండి, ఇది ఆ చెట్టు గురించి చెప్పకుండా వేరే చెప్తున్నాను అనుకోకండి. దీని ఫ్లవరింగ్ కూడా ఎంత ముద్దుగా ఉందో. ఈ ఆకులు కాస్త కూడా ఇదిగోండి, ఇవి కడిగేసి మనం కొత్తిమీర ఎలా వాడుకుంటామో ఈ ఆకు కూడా కొత్తిమీరలాగా వేసుకుంటామేనండి. ఈ ఆకు కూరలో ఫ్లేవర్స్ ఆకు అంటారు ఇది. చక్కగా ఇదంతా కూడా ఆకు, ఎన్ని ఆకులు ఉన్నాయో మనం ఏ కర్రీ చేసినా చక్కగా ఆర్గానిక్ పంటలండి. మనం అన్నీ కూడా టెర్రస్ మీద పండించుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఎంతో హ్యాపీ కదా. ఈ రోజుల్లో హాస్పిటల్కి పెట్టే కన్నా డబ్బులన్నీ ఇలాంటి ఆకులు మనం విటమిన్స్ మనకు అందించే ఆకుల్ని కూడా మనం మన టెర్రస్ మీద పెంచుకుని ఇలా కాయగూరలతో పాటుగా తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. హాస్పిటల్కి డబ్బులు పోయకుండా సరిపోతుంది. థ్యాంక్ యూ లీలాకుమారి మేడం గారు. చక్కటి చెట్టు బాగుంది అసలు. ఇదిగోండి, స్మెల్ కూడా ఎంత బాగుందోనండి. స్మెల్ అయితే చాలా చక్కగా ఎంత బాగుందో. ఒక ఆకు కోసుకొని చక్కగా తినేసేయచ్చు. 4 ఆకులు కోసి కర్రీలో వేసుకోవడమేనండి. మీకు కూడా ఇలా పెంచాలనుకుంటున్నారా? మంచిగా అనిపిస్తుంది కదా.